ప్రార్థన అసాధ్యాలను సాధ్యపరుస్తుంది. అలాంటి అసాధ్యమైన కార్యాన్ని ప్రార్థన ద్వారా దేవుడు నా జీవితంలో ఎలా సాధ్యపరిచారో ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నానండి. 2016లో నాకు వివాహం జరిగింది. గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న మాకు 2018లో దేవుడు నా గర్భాన్ని ముట్టి నన్ను ఆశీర్వదించారు. ఎంతో సంతోషిస్తున్న సమయంలో 5th month లో బేబీ అబార్ట్ అయి బేబీ చనిపోయింది. ఎంతో బాధపడ్డాం, ఎంతో దుఃఖపడ్డాము. అయినప్పటికీ కూడా మా విశ్వాసం ఏంటంటే కోల్పోయిన దానికంటే శ్రేష్టమైంది నా దేవుడు ఇవ్వగలడు అన్న నమ్మకంతో మరలా మేము ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో అడుగుతున్నాం. అలాంటి సమయంలో మా జీవితాలు ఇంకా పూర్తిగా మారలేదండి. ఇంకా దేవునికి దగ్గరగా లేదు. ఇంకా లోకానుసారమైన ఆశలు, లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన ఎంజాయ్మెంట్, ఆ ఎంటర్టైన్మెంట్ లో మేము మునిగిపోతూ ఉన్నాము. అలాంటి సమయంలో కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మాతో మాట్లాడాడు. ఇలా కాదు కదా మీరు జీవించాల్సింది, ఇది కాదు కదా ఆయన కోరుకుంటున్న జీవితం అని మాట్లాడినప్పుడు మా బ్రతుకులు మార్చుకున్నాం, మా మాటలు మార్చుకున్నాం, మా ప్రవర్తన మార్చుకున్నాం. దేవునికి మరింత దగ్గర అవ్వాలి అని ప్రార్థనలో వాక్యంలో బలపడుతున్న సమయంలో మేము హాస్పిటల్కి ఒకసారి వెళ్ళామండి. అప్పుడు డాక్టర్స్ అన్న మాట ఒకటే, మీకు టెస్టులు చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏంటంటే మీ ఇద్దరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, తర్వాత నీకు పీసీఓడి సమస్య ఉంది, పిల్లలు కలగడం కష్టం, ఎన్నో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీ ఇద్దరికి అన్నట్టుగా చెప్పారు. అయితే అధైర్యపడ్డాము కానీ విశ్వాసంతో మరలా రిపోర్ట్స్ ఇంటికి తీసుకొచ్చి వాటి మీద చేతులుంచి మేము ప్రార్థించడం ప్రారంభించాం. గారు ఒక గిఫ్ట్ ప్రెజెంట్ చేశారండి ఒక ఆదివారం రోజున. అది ఏంటని ఓపెన్ చేసి చూస్తే అందులో ఆయన మీకు సంపూర్ణ బహుమానం ఇచ్చును అని దేవుడు వాగ్దానం చేసి ఉన్నారు. ఆ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. దేవుడు మనకి సంపూర్ణ బహుమానం ఈసారి ఇస్తాడంట అని నమ్మకంతో ప్రార్థించడం ప్రారంభించాం. ఎప్పుడైతే ప్రార్థనలో బలపడుతున్నామో, వాక్యంలో బలపడుతున్నామో, లోకానుసారమైన వాటన్నిటిని విడిచిపెట్టి దేవునికి మరింత దగ్గరగా జీవించడం మొదలు పెట్టామో 2020లో దేవుడు మరలా నా గర్భాన్ని ముట్టారండి. అలా ఆనందంగా సంతోషంగా గడుస్తున్నప్పుడు 5th month లో మరలా హెవీ బ్లీడింగ్ అయ్యింది. మరలా ఏంటి పరిస్థితి అనుకున్నాం కానీ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. లేదా ఆయన మనకి సంపూర్ణ బహుమానం ఇస్తారన్నారు, ఆయన మాట తప్పని దేవుడు అని ధైర్యం తెచ్చుకున్నాం. కోవిడ్ అటాక్ అయ్యింది నాకు నా భర్తకి. మరలా బిడ్డకి ఏమవుతుందో అన్న భయం, ఒక పక్కన వాగ్దానం బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. మరలా 8th month లో నాకు మరలా హెవీ బ్లీడింగ్ అయ్యింది. మరలా వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాం. మళ్ళీ 9th month లో నేను డెలివరీ అవ్వబోయే ముందు రోజు కూడా హార్ట్ బీట్ ఆగిపోయింది బేబీకి అన్నారు. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది అన్నారు. చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, చాలా కాంప్లికేషన్స్ గుండా నా ప్రెగ్నెన్సీ పీరియడ్ అంతా గడిచినప్పటికీ కూడా ఈ బిడ్డను ప్రతి క్షణము ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారండి. ఆయన సంపూర్ణ బహుమానం ఇచ్చును అన్న మాట చొప్పునే నాకు నా భర్తకి దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని April 8, 2021లో దేవుడు మాకు అనుగ్రహించారు. ఈ బిడ్డను బట్టి దేవుడిని ఈ రోజుకి మేము మహింపరుస్తున్నాం. మా జీవితాలు మార్చుకుని ప్రార్థించడం ప్రారంభించిన తర్వాత దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడం ప్రారంభించారు.